నమస్కారం. డి న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. డి న్యూస్లో ముఖ్యాంశాలు. 44వ జాతీయ రహదారిపై శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ వద్ద 2 లారీలు ఢీ. డ్రైవర్ సజీవ దహనం, పూర్తిగా కాలిపోయిన 2 లారీలు. రాజమహేంద్రవరంలో పుష్కర ఘాట్లను పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రాజెక్టు పనులను వివరించిన మంత్రి దుర్గేష్. మహారాష్ట్రలో ఘోర ప్రమాదం. రాయ్గఢ్లో అంబేనాలి ఘాట్ సమీపంలో నది లోయలోకి దూసుకువెళ్లి స్కార్పియో 8 మంది మృతి. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ శివారులోని 44వ జాతీయ రహదారిపై 2 లారీలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. అగ్నిమాపక కేంద్రం అధికారి వెంకటేష్ వెల్లడించిన వివరాల ప్రకారం హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు బంగాళాదుంపల లోడుతో వెళుతున్న లారీని వెనుక గోధుమల లోడుతో వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో మంటలు చెలరేగి గోధుమల లారీలో ఉన్న డ్రైవర్ 35 ఏళ్ల కిరణ్ సజీవ దహనమయ్యాడు. క్లీనర్ జనార్దన్ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. క్షతగాత్రుడిని పెనుగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం జామి గ్రామానికి చెందిన కిరణ్గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒంగోలు సత్యనారాయణపురంలో మల్లేశ్వరమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భవ్య స్పెషల్ చిల్డ్రన్స్ స్కూల్ను ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ప్రారంభించారు. ఇప్పుడు బొక్కే పట్టుకోండి. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు ఈ స్కూల్లో విద్యను అందించడం జరుగుతుందని అన్నారు. స్కూల్స్ నిర్వహణలో ఎంతో అనుభవం కలిగిన లక్ష్మీ ఆధ్వర్యంలో స్పెషల్ చిల్డ్రన్స్ స్కూల్ బాగా నడుస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఏఎంసీ చైర్మన్ రాతగారి వెంకటరావు, వడా చైర్మన్ శేఖరియాద్, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోటారి నాగేశ్వరరావు, నాయకులు కామేపల్లి శ్రీనివాసరావు, మంత్రి శ్రీనివాసరావు, టీడీపీ కన్వీనర్ విజయభాస్కర్, తెలుగు మహిళా ప్రతినిధులు అరుణారెడ్డి, నాళం నరసమ్మ, కుసుమకుమారి తదితరులు పాల్గొన్నారు. మల్లేశ్వరమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈరోజు భవ్య స్పెషల్ చిల్డ్రన్స్ స్కూల్ని ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. దీంట్లో ఆల్ టైప్ ఆఫ్ చిల్డ్రన్స్, ఎవరైనా బ్లైండ్ ఉండొచ్చు, లేకపోతే ఫిజికల్గా డిజార్డర్ అయి ఉండొచ్చు. ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఇక్కడ స్కూల్ లాగా చేసి మన లక్ష్మి గారు దీన్ని ప్రారంభించడం కూడా జరిగింది. అదేవిధంగా వాళ్ళకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఆల్రెడీ ఈ స్కూల్ ఫీల్డ్లో వాళ్ళకి బాగా ఎక్స్పీరియన్స్ ఉంది. వాళ్ళ ఆయన కానీ వాళ్ళ హస్బెండ్ కానీ వీళ్ళందరూ కూడా ఇదివరకు మామూలు స్కూల్ నడుపుతూ ఉన్నారు. ఇప్పుడు ఈ స్పెషల్ చిల్డ్రన్స్ స్కూల్ని కూడా నడపాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ ట్రస్ట్ ద్వారా ప్రారంభించడం కూడా జరిగింది. కాబట్టి ఇది ఒక మంచి ఉద్దేశం. ఎవరైనా పేదవాళ్ళు, ఎక్కడికి వెళ్ళాలో తెలియని వాళ్ళందరూ కూడా ఇక్కడ దీనికి ఉపయోగపడుతుంది. కాబట్టి తప్పకుండా దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి కూడా ప్రజలందరూ కూడా తెలియజేస్తూ, అదేవిధంగా లక్ష్మి గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ ఇది కూడా బాగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా బెస్ట్ విషెస్ తెలియజేస్తాను. 10 సంవత్సరాల క్రితం నాది ఈ ఎయిము, కానీ నాకు అప్పుడు ఎటువంటి ఇది లేక నేను చేయలేకపోయాను. ఇప్పుడు స్కూల్ ఫీల్డ్లో కానీ పొలిటికల్గా కానీ కొంచెం నాకు కూడా గ్రిప్ ఉండడం వల్ల అందరి సహాయ సహకారాలతో నేను ఇది చేయదలుచుకున్నాను. నాలాగా ప్రతి పేరెంటు ఇబ్బంది పడకుండా నాకు వీలైనంత సర్వీస్ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది స్టార్ట్ చేశాను. మీ అందరి సహాయ సహకారాలు
మన డీజే గారి సహాయ సహకారాలు ఉన్నాయి, ముందుకు నడవాలని కోరు. కొంచెం బెటర్ ఐక్యూ లెవెల్స్ కొంచెం బెటర్గా ఉన్న వాళ్ళకైతే ఇంప్రూవ్మెంట్ కొంచెం ఇవ్వగలము. స్పీచ్ థెరపీకి ఒక సిట్టింగ్ వచ్చేటప్పటికి బయట 6,000 45 మినిట్స్కి ఛార్జ్ చేస్తున్నారు ఫర్ మంత్. అట్లా కాకుండా మనము సర్వీస్ మోటోలో వెళ్తూ ఫైనాన్షియల్గా కాకుండా సర్వీస్ అందించాలని ఎయిమ్తో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఉచితంగా కాదు సార్, పేరెంట్ నీడ్ని బట్టి, పేరెంట్ పొజిషన్ని బట్టి సర్వీస్ చేస్తారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజమహేంద్రవరంలో పర్యటిస్తున్నారు. గోదావరి నదిలో పుష్కర ఘాట్ల వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. పనుల గురించి పవన్కు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి వివరించారు. అనంతరం పుష్కర్ ఘాట్ నుంచి కోటిలింగాల రేవు వరకు పవన్ బోట్లో వెళ్లారు. అఖండ గోదావరి ప్రాజెక్టు పనులను పవన్కు మంత్రి కందుల దుర్గేష్ వివరించారు. గోదావరిలో కాలుష్య నివారణకు ఘాట్ల వెంట తీసుకోవాల్సిన చర్యలను పవన్ పరిశీలించారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని కలెక్టర్ రాజాబాబు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, డిఆర్ఓ శ్రీధర్ రెడ్డి, ఎస్డీసీలు కళావతి, మాధురి, డిపిఓ వెంకటేశ్వరరావులతో కలిసి కలెక్టర్ రాజాబాబు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. బాధితుల నుంచి వచ్చిన అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ సత్వరం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రైతులకు ఇబ్బంది లేకుండా ఏదైనా రైతుల అభిప్రాయంతో ఏదైనా సార్ మా కాయలు ఎట్లా అంటే 3 అడుగులు పక్కన ఉంది. అదొకటి ఒక ఊళ్ళో అవసరాలకు ఏదన్నా ఇంటికి వెళ్ళిపో లేకపోతే బిల్డింగ్ కొట్టుకుంటే దూరంలో పోతలేదు. వేరే ఊరికి ఒంగోలు దగ్గర పోతున్నారు సార్. మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. రాయ్గఢ్లో అంబేనాలి ఘట్ సమీపంలో నది లోయలోకి స్కార్పియో వాహనం దూసుకెళ్లిన ఘటనలో 8 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాలను వెలికి తీసేందుకు సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఇప్పటి వరకు 2 మృతదేహాలను బయటకు తీయగా మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. మహాబలేశ్వర్, పోలాద్పూర్ మధ్య ఉన్న అంబేనాలి ఘాటు వద్ద ఈ ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో వాహనంలో ప్రయాణిస్తున్న 8 మంది ప్రయాణికులు మృతి చెందినట్లు సమాచారం. నది సుమారు 500 నుంచి 700 అడుగుల లోతు వరకు ఉంటుందని అంచనా వేశారు అధికారులు. స్కార్పియో ఎస్యూవి సతారా జిల్లాలోని అస్గావ్కు ప్రాంతానికి చెందినదిగా పోలీసులు గుర్తించారు. బాధితులంతా సతారాకు చెందిన వారని తెలుస్తుంది. వారు దాపోలి నుంచి సతారాకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని ఓ సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. 19 ఏళ్ల అంష్ సమీర్ చవాన్, 22 ఏళ్ల రితేష్ రాజేంద్ర లోఖండే, 20 ఏళ్ల సుహాన్ జితేంద్ర లోఖండే, 21 సంవత్సరాల ఉత్కర్ష్ ఆనంద్ షింగ్డే, 25 సంవత్సరాల నిఖిల్ అభిమన్యు షింగ్డే, 25 సంవత్సరాల మహేష్ అనిల్ పవార్, 21 ఏళ్ల ఆదిత్య అశోక్ సలుంకే, 35 సంవత్సరాల రాజేష్ అశోక్ టర్కర్ మృతి చెందారు.
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 10th అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభమయ్యాయి. జూన్ 5వ తేదీ వరకు జరగనున్న పరీక్షల కోసం 23 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల వరకు పరీక్షలు జరగనున్నాయి. పరీక్షల నిర్వహణ కోసం పగడ్బందీ ఏర్పాట్లతో పాటు 10 ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమించింది. 2728 మంది విద్యార్థులు హాల్ టికెట్లు అందజేశారు. నదిలో నత్తగుల్లలు ఏరుకునేందుకు వెళ్లిన ఒకే కుటుంబంలో మహిళలతో సహా 8 మంది జల సమాధి కాగా 2 గల్లంతయ్యారు. ప్రమాదం నుంచి బయటపడిన మరో 3 తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆసుపత్రికి తరలించారు. గల్లంతైన వారి కోసం రెస్క్యూ దళాలు గాలింపు కొనసాగిస్తున్నాయి. కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో ఈ విషాదం చోటు చేసుకుంది. 14 మంది నత్తల కోసం సమీపంలోని తట్టే హక్కల్ నదిలో దిగగా ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో ఒకరిద్దరు కొట్టుకుపోయారు. వారిని కాపాడేందుకు నదిలో దూకిన మిగతా వారు ప్రవాహం తీవ్రతకు కొట్టుకుపోయి మొత్తం 8 మంది చనిపోయి 2 గల్లంతయ్యారు. చేపల వేట మాదిరే మంచినీటి నల్ల గుల్లలు సేకరించడం కొంతమందికి ఉపాధి మార్గం. ఈ పనిలో బాగా అనుభవం ఉందని, అయితే బాధితుల్లో ఎంతమందికి వృత్తి నైపుణ్యం ఉందో, ఘటనకు ఖచ్చితమైన కారణాలేమిటో విచారణలో వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసి సీఎం సిద్ధరామయ్య మృతుల కుటుంబాలకు 5 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. తమిళనాడు రాష్ట్రం కాంచీపురంలోని శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయంలో ఇంజనీరింగ్, MBA, MCA, ఆయుర్వేదం, లా వంటి 50కి పైగా కోర్సులు ఉన్నట్లు వైస్ ఛాన్సలర్ శ్రీనివాస్ వెల్లడించారు. ఒంగోలు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. 1993లో అప్పటి ప్రధాని పివి నరసింహారావు చేతుల మీదుగా యూనివర్సిటీని ప్రారంభించడం జరిగిందని అన్నారు. ప్రస్తుతం విద్యార్థులు కోరుకుంటున్న అన్ని కోర్సులు తమ యూనివర్సిటీలో ఉన్నట్టు చెప్పారు. ఇంటర్లో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ విద్యార్థులను చేర్చుకోవడం జరుగుతుందని అన్నారు. క్రమశిక్షణతో కూడిన విద్యను అందిస్తూ మంచి ప్లేస్మెంట్లు పొందేలా చూస్తున్నట్టు తెలిపారు. కాంచీపురంలోని ప్రఖ్యాత ఆలయాన్ని దర్శించుకొని అదే సమయంలో తమ యూనివర్సిటీ కూడా చూసి తమ పిల్లలను చేర్పించాలని వైస్ ఛాన్సలర్ శ్రీనివాస్ కోరారు. ఆయన వెంట యూనివర్సిటీ డీన్ వెంకటరమణ ఉన్నారు. తమిళనాడులోని కాంచీపురంలో శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయ అనే పేరుతో ఒక డీమ్ టు బి యూనివర్సిటీ ఉంది. నా పేరు శ్రీనివాసు, నేను వైస్ ఛాన్సలర్. ఆ యూనివర్సిటీ 1993 సంవత్సరంలో మన ప్రియతమ ప్రధానమంత్రి గారైన తెలుగువారైన పివి నరసింహారావు గారి ద్వారా అది ప్రారంభించబడింది. ఆ యూనివర్సిటీలో 93 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 50కి పైగా వివిధ కోర్సులు స్టార్ట్ చేయటం అయింది. అందులో ఇంజనీరింగ్, MBA, MCA, ఆయుర్వేదం, B.Ed, LLB, సంస్కృతం, ఆర్ట్స్ అండ్ సైన్స్ అప్ టు PhD లెవెల్ అన్ని కోర్సులు ఉన్నాయి. ఈ కాలంలో అలైడ్ హెల్త్ సైన్సెస్, ఈ కాలంలో విద్యార్థులు ఏవైతే కోరుకుంటారో ఆ కోర్సులన్నీ అక్కడ ఉన్నాయి. దాంతోపాటుగా అక్కడ క్రమశిక్షణ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. మంచి లైబ్రరీ ఉంది, స్పోర్ట్స్కి మంచి అవకాశాలు అక్కడ అన్ని సదుపాయాలు ఉన్నాయి, జిమ్ ఉంది. ప్లేస్మెంట్స్కి తగినటువంటి ట్రైనింగ్ మేము సెకండ్ ఇయర్ నుంచే ఇస్తూ ఉంటాము. పెద్ద పెద్ద వాళ్ళని, కంపెనీల వాళ్ళని, మాది యూనివర్సిటీ అక్కడంతా ఇండస్ట్రీ బెల్ట్లో ఉంది. అక్కడి నుంచి ఇండస్ట్రీ విజిట్స్ చేయటం కానీ, వాళ్ళని ప్రముఖుల్ని పిలిచి వాళ్ళ ద్వారా వీళ్ళకి గెస్ట్ లెక్చర్స్ ఇప్పించటం, అలాగే వేరే వివిధ యూనివర్సిటీల నుంచి, ప్రముఖమైన యూనివర్సిటీల నుంచి అక్కడ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళని పిలిచి వాళ్ళ ద్వారా అందరికీ క్లాసులు చేయించడం అవన్నీ జరుగుతూ ఉంటాయి. డొనేషన్లు లేవు, మెరిట్ను ఆధారంగా చేసుకునే మేము అక్కడ స్కాలర్షిప్స్తో పాటుగా అడ్మిషన్స్ ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. అక్కడ శాకాహార భోజనం మాత్రమే లభ్యమవుతుంది.
యూనివర్సిటీ అంతా కూడా మంచి ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది. కాంచీపురంకి వచ్చినటువంటి ఎవరైతే భక్తులందరూ వస్తారో వాళ్ళు దేవాలయాలతో పాటు ఈ విద్యాలయాన్ని కూడా ఒకసారి చూసినట్లయితే వాళ్ళకి దీని గురించి ఒక అవగాహన ఏర్పడుతుంది. ప్రశాంతమైనటువంటి మంచి విద్యార్థుల్ని మేము అక్కడ తీసుకోవాలనే ఉద్దేశంతో మేము ఇలాగా అన్ని చోట్లకి వెళ్తున్నాము. ఈరోజు ఇక్కడ ఒంగోలులో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరో వాళ్ళు త్వరపడటం మంచిది. ఆన్లైన్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. www.kanchiuniv.ac.in ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ అడ్మిషన్స్ ఓపెన్ అయింది. సో ఇంజనీరింగ్, ఆయుర్వేదిక్ మెడిసిన్, ఫ్యాకల్టీ ఆఫ్ లా, దాంట్లో BA LLB, BBA LLB, LLB కోర్సెస్, అలైడ్ హెల్త్ సైన్స్ ప్రోగ్రామ్స్, B.Ed, సంస్కృతం, ఇంజనీరింగ్, సైన్స్, ఆర్ట్స్ అన్ని ప్రోగ్రామ్స్ కింద అడ్మిషన్స్ ఓపెన్ అయింది. సో ప్లీజ్ విజిట్ అవర్ వెబ్సైట్ www.kanchiuniv.ac.in అండ్ అప్లై ఆన్లైన్. ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్కు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏమీ అక్కర్లేకుండా ఇంటర్మీడియట్ మార్క్స్ పెట్టి మెరిట్ ద్వారా అడ్మిషన్స్ జరుగుతుంది. సో ఇక్కడ ఉండే అందరూ దాన్ని యూస్ చేసుకోవచ్చును. థ్యాంక్ యూ. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి కొండపై దాటాక మంటలు ఎగిసిపడ్డాయి. ఈదురుగాలులు తోడవడంతో పెద్ద ఎత్తున వ్యాపించాయి. సమాచారం అందుకున్న నగరపాలక కమిషనర్ అలీం బాషా, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే మంటలు వ్యాపించడంతో వీలున్నంత వరకు ఆర్పేసి చుట్టూ విస్తరించకుండా అక్కడే ఉండే పరిస్థితిని పరిశీలించారు. గతంలోనూ ఉండవల్లి కొండకు నిప్పంటుకొని తగలబడిన ఉదంతాలున్నాయి. ఈసారి తీవ్రత ఎక్కువగా ఉంది. కొండను ఆనుకొని ఒకవైపు ఉండవల్లి, మరోవైపు పెనుమాక గ్రామాలు ఉండటంతో ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఉండవల్లి కొండల్లో అగ్గి రాజుకున్న ఘటనపై సీఎం చంద్రబాబు, గుంటూరు కలెక్టర్ సాయికాంత్ వర్మ అగ్నిమాపక శాఖ ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్లో సమీక్షించారు. ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్తో ఘటనా స్థలానికి చేరుకుని చర్యలు చేపట్టాం. ప్రస్తుతం మంటలు పూర్తిగా అదుపులోనికి వచ్చాయి. కాలనీలు, జనావాసాల వైపు విస్తరించకుండా చేశాం. చర్చి దగ్గరలోకి మంటలు వ్యాపించగా వెంటనే అరికట్టాం. ప్రస్తుతానికి ప్రమాదమేమీ లేదు. ఉండవల్లి సమీపంలోని కుమ్మరిగుంట చెరువు వద్ద 2 అగ్నిమాపక యంత్రాలు అందుబాటులో ఉంచామని కలెక్టర్, అధికారులు సీఎంకు వివరించారు. చంద్రబాబు స్పందిస్తూ మంటలు పూర్తిగా ఆరిపోయేంత వరకు అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతే ఇతర ప్రాంతాల నుంచి అగ్నిమాపక వాహనాలను తెప్పించాలి. ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని ఆదేశించారు. దేశవ్యాప్తంగా మరోసారి భారీగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్పై ₹2.84, డీజిల్పై ₹2.86 చొప్పున ప్రభుత్వ రంగ చమురు సంస్థలు పెంచాయి. పెంచిన ధరలు ఈరోజు ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే 3 విడతలుగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచిన విషయం తెలిసిందే. ఢిల్లీలో పెట్రోల్ ధర ₹102.12, డీజిల్ ₹95.20కు చేరింది. ఇక పెట్రోల్ ముంబైలో ₹111.21, చెన్నైలో ₹107.77కు చేరాయి. ముంబైలో డీజిల్ ధర ₹97.83, చెన్నైలో ₹99.55కు చేరింది. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర ₹117.19, డీజిల్ ధర ₹104.88, గుంటూరులో లీటర్ పెట్రోల్ ధర ₹117.59, డీజిల్ ధర ₹105.28, హైదరాబాదులో లీటర్ పెట్రోల్ ధర ₹115.58 ఉండగా డీజిల్ ధర ₹103.74కు చేరింది.
రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా ఎండలు మండిపోతున్నాయి. బాణుడి సెగ ఒక్కపోతకు జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. నిప్పుల కొలిమి లాంటి వాతావరణంలోనూ ట్రాఫిక్ పోలీసులు రోడ్లపై నిలబడి విధులు నిర్వర్తిస్తున్నారు. ఎండలో అల్లాడుతున్న వారి ఆరోగ్య సంరక్షణ కోసం ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. ప్రత్యేకంగా ఏసీ హెల్మెట్లను పంపిణీ చేసింది. శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం చిన్మయ మిషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాల విహార శిక్షణ తరగతుల్లో భాగంగా వేమన శతకంపై కంఠస్థ పోటీలు నిర్వహించారు. ఆలూరు శ్రీనిధికి ప్రథమ, కె హారిక, ఏ నిరంజన్ ద్వితీయ, తృతీయ బహుమతులు అందుకున్నారు. దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్పర్సన్ ఆలూరు ఝాన్సీరాణి, ఎస్ పద్మావతి, ఎంవిఎస్ శాస్త్రి, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఒక చక్కటి పద్య రూపంలో సమాధానం చెప్పారు. ఇప్పుడు ఆ పద్యాన్ని వాళ్ళకి వచ్చింది. మురులే కవి పునరించిన నరవర అప్రియము తన మనంబునకదు తానురులకు. మళ్ళీ ఒకసారి చెప్పండి. పొరులేయవి వనరించిన నరవర అప్రియము పరమధర్మ పథములకెల్లన్. దీని భావం ఏంటి అంటే, మనం ఎలా ప్రవర్తిస్తే, ఎలా వ్యవహరిస్తే, ఎలా మాట్లాడితే ఇతరులకు నచ్చదో అలాంటి పనులను మనకు నచ్చదో అలాంటి పనులను ఇతరుల విషయంలో చేయకుండా మనం జాగ్రత్త వహించాలి. ఎవరైనా మనల్ని తిడతారు, మనం సహించం. ఎవరైనా మనల్ని కొడతారు, మనం సహించం. ఎవరైనా మన మీద చాడీలు చెబుతారు. ఎలుగుతోలు తెచ్చి సంచులో కొంత ఉట్టుకున నడిపే కానీ తెలుపు రాడు. అలాగే పొయ్యబొమ్మ తెచ్చి ఎంత గుర్తున మాటారుడు. కులములోన నొక్కలు కులమంటూ. చీరాల పురపాలక సంఘం పరిధిలోని వార్డుల పునర్విభజన ప్రక్రియ శాస్త్రబద్ధంగా జరగలేదని మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఆరోపించారు. వార్డుల పునర్విభజన ప్రక్రియపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ మున్సిపల్ కమిషనర్ డానియల్ జోసెఫ్కు కాంగ్రెస్ నాయకులతో కలిసి వినతిపత్రం అందజేశారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అర్బన్ లోకల్ బాడీస్లో ఉన్న వార్డ్స్ని పెంచమని చెప్పి ఒక జీవో ఇచ్చి, ఆ పెంచమని ఇచ్చినటువంటి మున్సిపాలిటీస్కి శాస్త్రీయ పద్ధతిలో ఎలక్షన్ కమిషన్ నిబంధనలను అనుసరించి వార్డులు పెంపు ప్రక్రియ పూర్తి చేసి స్టేట్ ఎలక్షన్ కమిషన్కి అలానే ప్రభుత్వానికి ఇవ్వమని చెప్పి ఒక ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మన చీరాల మున్సిపాలిటీలో కూడా 33 వార్డులని 44 వార్డులు చేయమని ఇస్తే, వీళ్ళు అవగాహన లేక చేశారో చీరాల మున్సిపాలిటీ వాళ్ళు, కారణం నాకు తెలియదు, కానీ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఏదైనా అభ్యంతరాలు ఉంటే పౌరులు తెలపమని చెప్పి ఒక 5 days బ్యాక్ ఇచ్చారు. ఈరోజు లాస్ట్ డేట్. ఈ 44 వార్డుల్లో అసలు జనాభానే ప్రస్తావించాల. పాపులేషన్ అనేది అందులో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే, మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టరు లేటెస్ట్ సెన్సెస్ ప్రకారం, ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం, లేటెస్ట్ సెన్సెస్ ప్రకారం ఈ లేటెస్ట్ సెన్సెస్ని క్రైటీరియా తీసుకొని 1500 ఓటర్లకి ±10% మించకుండా తగ్గకుండా ఇవ్వమనేది. అసలు ఏ వార్డులో ఎంతమంది ఓటర్లు ఉండారు, ఎంతమంది జనాభా ఉండారు అనేది వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లు ఎక్కడా తెలియపరచాల. అది బ్లండర్ మిస్టేక్. అందువల్ల ఈ నోటిఫికేషన్ని విత్డ్రా చేసి మళ్ళీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ని అనుమతి తీసుకొని మరలా ఆయా వార్డుల్లో ఎంతమంది జనాభా ఉంటున్నారు కొత్తగా ప్రతిపాదించిన వార్డుల్లో, అలానే ఎన్ని ఓటర్లు 1500 మంది ఎక్కువ ఉండారా తక్కువ ఉండారా కూడా స్పెసిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది, తెలియజేయాల్సిన అవసరం ఉంది. నెంబర్ 1. నెంబర్ 2, ఈ వార్డులకు సంబంధించినటువంటి బైఫర్కేషన్ కూడా చాలా అస్పష్టంగా ఉంది. సపోజ్ ఇప్పుడు మేమున్న మున్సిపాలిటీ ప్రదేశం నుంచి బ్యాక్ సైడ్ నుంచి స్టార్ట్ చేస్తే ఇది టువర్డ్స్ ఈస్ట్ వెళ్తే ముంతావాళ్ళ సెంటర్ వస్తుంది అనుకోండి. స్టార్టింగ్ పాయింట్ వచ్చి ఫైర్ ఆఫీస్ గేట్ దగ్గర నుంచి ముంతావాళ్ళ సెంటర్లో టువర్డ్స్ ఈస్ట్ వెళ్తుంటే 3 వార్డులు వస్తే ప్రతి వార్డుకి ముంతావాళ్ళ సెంటర్ రోడ్ అన్నారు. అది తప్పు, అస్పష్టంగా తెలియజేసినట్టు. స్పెసిఫిక్గా డిమార్కేషన్ చేయాలి. ఆ వార్డుకి సౌత్ సైడ్ స్టార్టింగ్ పాయింట్ ఇది, ఎండింగ్ పాయింట్ ఇది, అది తెలియజేయాలి. అది 44 వార్డులో ఆ తప్పు చేశారు. అంటే స్పష్టత బౌండరీస్ విషయంలో లోపించింది.
అందువల్ల చీరాల మున్సిపాలిటీ వాళ్ళని మేము అదే వాళ్ళు తప్పు చేశారు శిక్షించమని ఎలక్షన్ కమిషన్కు కోర్టుకు వెళ్ళే ఉద్దేశం మాకు లేదు. కానీ దీన్ని ఖచ్చితంగా మీరు విత్డ్రా చేసి ఇచ్చిన నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసి విత్డ్రా చేసి మరలా మేము అడిగినటువంటిది ఎలక్షన్ కమిషన్ నిబంధనలను అనుసరించి మీరు 1500 ఓటర్లు లేటెస్ట్ సెన్సెస్ ప్రకారం ఏదైతే జనాభా ఉండాలో దాన్ని ప్రత్యేకించి స్పెసిఫై చేసి కొత్తగా డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇచ్చి మరలా మా అభ్యంతరాలు తీసుకొని ముందుకెళ్ళమని చెప్పి మా సిన్సియర్. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 44వ జాతీయ రహదారిపై శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ వద్ద 2 లారీలు ఢీ. డ్రైవర్ సజీవ దహనం, పూర్తిగా కాలిపోయిన 2 లారీలు. రాజమహేంద్రవరంలో పుష్కర ఘాట్లను పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రాజెక్టు పనులను వివరించిన మంత్రి దుర్గేష్. మహారాష్ట్రలో ఘోర ప్రమాదం. రాయ్గఢ్లో అంబేనాలి ఘాట్ సమీపంలో నది లోయలోకి దూసుకువెళ్లి స్కార్పియో 8 మంది మృతి. డి న్యూస్లో నేటి మాట. విజయం ప్రతి ఒక్కరికి సంతోషాన్ని ఇస్తుందని చెప్పలేం, కానీ సంతోషంగా ఉండే ప్రతి ఒక్కరిని విజయం తప్పక వరిస్తుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.